ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను అమ్మవారి గెటప్ వేసుకోబోతున్నాను. ఎవరు వేస్తారు గెటప్? మీరిద్దరు ఉన్నారు కదా ఎక్కడ? మరి ఫోటోస్ ఎవరు తీస్తారు? నేను విశాల్ బ్రో. సో ఈరోజు బోనాలు ఉన్నాయి కదా, స్పెషల్ గా గెటప్ రెడీ చేస్తాను. తెగ ముచ్చట పడిపోతుంది. ఇది కూడా కాదని లేక పోయింది కాబట్టి ఇప్పుడు విశాల్ బ్రో వచ్చిన ఫోటోస్ అండ్ రీల్స్ చేయడానికి అందుకోసం రెడీ చేస్తున్నాము. ఇది నాది టీ షర్ట్. సూపర్ ఉంది. దీనిపైన ఫస్ట్ ఇప్పుడు నెయిల్ పాలిష్ పెడతాను. నెయిల్ పాలిష్ పెట్టి తర్వాత డ్రెస్ చేయాలి. ఇంకా మా గురించి తెలిసిందే, మొత్తం పూసుకుంటారు. అందుకని పారాణి లేదు కదా, పారాణి లేదు కదా, పారాణి లేదు కాబట్టి కుంకుమ కలిపి పెట్టేద్దాం. సో మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, మాకు వచ్చినట్టు రెడీ చేస్తాం. ఫోటో షూట్ గురించి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం అనమాట. సో చిన్న చిన్నగా అట్లా రెడీ చేసి చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు లైఫ్. నవ్వుతుంది ఎందుకురా ఇది? నవ్వుతాను చేతిరిదే ఊతా ఊదా ఫూఫ్ అని ఊదన్నా అంగడి చేయడు పప్ప. ఇలా ఊదుతా పట్టు ఎర్ర కలర్ పెడతానా రెడీ చేసి పెద్ద టాస్క్. స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసారు ఆల్రెడీ బోనాలు. లాస్ట్ వీక్ సండే రోజు సెలబ్రేట్ చేసారు, మండే హాలిడే ఇచ్చారా? లేదు లేదు. దాని డ్రెస్ గురించి అని లోకల్ మస్తు తిరిగినాం, ఎక్కడ దొరకలేదు. సో ఆన్లైన్ ఆర్డర్ పెట్టింది. ఎప్పుడైనా ఫోటో షూట్ యూజ్ అవుతుంది అని చెప్పేసి బోనాలు వచ్చినాయి. టైం నచ్చింది. ఈ రోజే ఫెస్టివల్ అనమాట. టైం మీద నేను కూడా టైం మీద సెట్ అయినా రెడ్ కలర్ అట రెడ్ పెడితే మంచిగా కనబడుతుంది, కొంచెం ఎలివేట్ అవుతుంది. తీసేసి మీకు నెయిల్ పాలిష్ తో నెయిల్ రిమూవర్ తో తీసేసి మళ్ళీ అప్పుడు వెళ్ళలేదు. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. మీకు పప్పు ఇష్టం మమ్మీ ఇష్టమారా? పప్ప ఎందుకు రేపు రెడీ అవుతుందని మమ్మీ ఇష్టం అంటాను కదా, తర్వాత పప్పు ఇష్టం. ఇంకే పువ్వు అనుకుంటే ఏమవుతుంది? సారీ రెడీ అంత అయిపోయిన తర్వాత నువ్వు ఇష్టం లేదు పప్పు ఇష్టం అని చెప్పు, సరేనా? అంతదాకా ఎందుకు, ఇప్పుడు చదువుతుందనే మొత్తుకున్నాను అనుకో, నువ్వు ఇష్టం లేదంటది. బట్టలు ఆవులాడడానికి ఏళ్ళు పాలిష్ కాదు, హెయిర్ పాలిష్ కాదు. ఒక్కసారి ముంచుతానే మొత్తం 10 ఏళ్ళకి అవుతుంది. సో గైస్ పోయినసారి గోపికమ్మ గెటప్ వేసినప్పుడు వీడియో తీసినాం కదా, చూసిరా మీరు? ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేసండి. అది తిచ్చదు అవుతాయి ఎందుకురా? బంద్ చేసేస్తారు. నువ్వు మంచి నువ్వు మాట్లాడితే బంద్ చేయరు, నువ్వు మాట్లాడి తినుకుంటూ కూర్చుంటారు. అలాగే ఏమైనా చెప్తాను, ఏమైనా చెప్పాలనుకుంటా చెప్పేసి అమ్మరాగం. ఎందుకు రా? అమ్మవారి గెటప్ లెక్క వేసుకుందామంటాను. అబ్బా అమ్మవారి గెటప్ అదేంది? అమ్మవారి గెటప్ ఏది? అమ్మవారి గెటప్ ఈ సెట్ సూపర్ ఉంది తెలుసా? అమ్మవారి గెటప్ ఇంగ్లీష్ బాగా ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాను. వద్దు నాన్న సో గాయ్స్ ఈ డ్రెస్ అయితే ఆన్లైన్ లో తీసుకున్నాము, డైరెక్ట్ వేయడమే. కొంచెం లూజ్ వచ్చింది అయితే వెనకాల పిన్ పెట్టేసిన డ్రెస్ కి, పిన్నిస్ పెట్టిన ఫుల్ లూజ్ వచ్చింది. అంటే సేమ్ ఏజ్ అట్లా పెడతాం కదా, ఏజ్ చూసి 5 years, కాకపోతే అయినా లూజ్ వచ్చింది. నేను అసలే బక్క పీస్ బెర్ర పీస్ అంటారు.
పెద్ద టాస్క్ ఇక నాకు ఇది వేసుడు రాదు ఎన్ని రెడీమేడ్ ఉన్నా కూడా రాదా ఎడ జరుగురా ఇక నిల్చో దీన్ని ఇట్లా వేసిన ట్రయల్కి ఫోల్డ్ వేయాలి మరి ఇంత చిన్న వేయాలి అబ్బా అవునారా తెలియదురా మాకు అందుకే చెప్పినావుగా నేర్చుకోండి ఫోన్ చేసి మళ్ళీ గిట్ల ఉల్టా చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేసా ఫోల్డ్ చేసా ఒకటి ఫోన్ నేను చెప్పిన ఇప్పటి నుంచి నేర్చుకో అని చెప్పు. నేర్చుకోండి అడుగు చెప్తే అట్లుంటది మనతోని. మనతోటి ఒక పిన్నిస్ కావాలేవా ఇక్కడ పెట్టడానికి 2-3 తీసుకురావాలన్నా. ఇదే ఒర్రుడు బరి ఉన్నట్టు ఆ అట్లుండు కుక్క ఇట్లే అలా ఇట్లా పైన తీస్తాను చూడు అక్కడ ఉంటే చూడరా ఆగు నువ్వు ముట్టకు పెద్ద మనిషి. డుగ్గు రాత్రి నీ బొమ్మలు ఎందుకు డుగ్గు ఎగురుతాని దయ్యమై ఎగురుతాని నేనేం అబద్ధాలు చెప్పా. నీ 2 బొమ్మలు నేను పడుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి పడుకున్నాయి, నన్ను లేపినాయి తెలుసా రాత్రి వచ్చినాయి. ఇవాళ రాత్రి అవి వచ్చినాక నేను లేపుతా చూడు. అనబెల్ బొమ్మని తీసుకొని వస్తా నీ దగ్గర కావు రాత్రి. అవునా అవునా మరి నా దగ్గరికి ఎందుకు వస్తానే మరి నీ దగ్గరకు పిలుచుకో. అవునా నేనన్నా మీరు నా ఫ్రెండ్స్ కాదు డుగ్గు ఫ్రెండ్స్ నా దగ్గర రాకండి అని చెప్పిన. నా ఫ్రెండ్స్ కాదు నాకు వద్దాళ్ళు. చూసినా నువ్వే కదా నేను వచ్చినప్పుడల్లా చూపిస్తూ. అవునా నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి పుట్టినా ఇంకా కొట్టలే ఆ తర్వాత కొంచెం పెద్ద అయినాక మా చిల్లలు కుట్టలే. ఇవాళ రాత్రి ఇవాళ రాత్రి ఆ బొమ్మలు వచ్చినాయి అనుకో నా దగ్గరికి, నేను బయట బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇసురుతాయి. మరి నా దగ్గరకు రాకని చెప్పు. నా పేరు అడగడానికి వచ్చినాయా ఆలోచించడానికి వచ్చినాయా? మరి నేను ఏం పెట్టాలి చెప్పు పేరు. నేను ఏం పేరు పెట్టాలి? కాదు నా పేరు కాదు అది కాదు. చిన్నప్పటి నుంచి బాగానే చెప్తాను. నీ పేరే నా పేరే బొమ్మలు నీ పేరు అడగడానికి వస్తున్నాయి అని అన్నది. అయితే నా పేరేంటిది మరి అని అన్నా. అంటే నీ పేరు విశాల్ బ్రోనే కదా అంట. బ్రో కూడా పేరే. బ్రో పేరు కాదు. బ్రో అంటే ఏంటిది? బ్రో అంటే ఏంటిది చెప్పును. కాదు బ్రో అంటే అన్ననో తమ్ముడో అని. అన్నయ్య తమ్ముడు అవుతాడు. ఇప్పుడు సరిపోతుంది సరిపోతుంది. అదిలకు కూర్చుకుంటుంది.
కత్తిలా అసలు ఐరన్ చేయాలి మంచిగా ఉంటది. ఇది క్లాత్ ఐరన్ చేస్తే ఎట్లా అవుతుంది అంటే మొత్తం దగ్గరగా అట్లా అవుతుంది. పేపర్ పెడతారు కదా, పేపర్ పెట్టి చేస్తాం. పేపర్ పెట్టి చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను మూత ఎండెట్టిన పెట్టిందంట. ఆలోచిస్తాను ఆ బొమ్మల్ని నేను రాత్రి పడేస్తానా లేదా అని. ఇవాళ రాత్రి రావాలి అబ్బాయి అయితే పడేసుడే పక్క. మమ్మీ ఏమైంది? విషయాల్లోకి ఏ పేరు పెడదామని ఆలోచించుతున్నాను. వంశానికి పెట్టింది గుడ్డు. విషయాల్లో కూడా మా పిల్లలకు ఏ పేరు పెడదామని ఆలోచిస్తాను. బొమ్మలు పిల్లలంటే డాలి ఒక బొమ్మ పేరు. అది తిరిగి లాస్ట్ లో ఫోటో బర్ అనేది ఇట్లనే ఉండాలి కాదు. అటు తిరిగి లాస్ట్ లో మళ్ళీ ఫోటో బర్ అని నన్ను అంటారు. ఫోటో బర్ విశాల్ బ్రో ఏంటి చెప్పరా? అంటే యూట్యూబర్ లో మనం ఫోటో బర్ అయినా ఫోటో బాగా అంటే ఎందుకంటే ఫోటో బాగా కదా నువ్వు వీడియోలు ఫోటోలు తీయడం అందుకనే ఫోటో బాగా విశాల్ బ్రో. వడ్డాలం నాది లూజ్ అవుతుంది కదా, దగ్గర కనబడతాం మధ్యలో సైన్ లాగా ఉన్నారు. అది పెడితేనే పర్ఫెక్ట్ ఉంటుంది. నాకే అసలు రెడీ చేసి రాదు. నేను రెడీ అవ్వడే గగన ఇంకేమని నేను ఇట్లా ఏ చెయ్యి చూస్తా. ఇప్పుడు వడ్డాలం నువ్వే పెడతావు అన్నట్టు చేయొచ్చు నువ్వు, సరేనా? వడ్డాలం నువ్వే పెడతావు అంటాను. దీనికి ఎప్పుడు రెడీ చేసినాక నిద్ర వస్తుంది. ఇటు ఇప్పుడు జుట్టు ఎట్లేదు, జుట్టు బర్రె వెళ్ళినట్టు అంగడైతుంది. ఎట్లా బర్రెవి ఇలా కలిపేద్దాం. ఇట్లా నుంచి ఇట్లా కలుపుతాం. నేను పెడతా. ఇట్లా ఈ పప్పి రాని క్లిప్స్ నేను చెప్పిన రాత్రి కడియేద్దామని మీరే వద్దన్నారు. కడియేస్తా అయిపో. ఈరోజు రాత్రి కడియేద్దాం జుట్టుని. ఈరోజు రాత్రి డుగ్గు జుట్టు కట్టి డైరెక్ట్. కత్తెర తీసుకొని వస్తా నేను అప్పుడు. షాప్ లో కొనుక్కుంటావా? షాప్ లో కొనుక్కుంటా. షాప్ లో కొనుక్కుంటే ఆ కత్తలు షాప్ లో ఉండే కత్తలు అన్నీ తీసుకొని అన్నీ ఆడాలి. నేను నీ జుట్టుని కడిగేసి తీయాలి రాత్రి. ఇట్లయితే నువ్వు వినవు. కడిగిస్తా, నాకు నచ్చలే నీ జుట్టు. గుండు చేసి రైట్ గుండు చేసుడే. అమ్మవారి గెటప్ అయిపోయినాక రాత్రి నువ్వు అనుకుంటావు కదా అప్పుడు చీ గుండు గుండు డుగ్గు అంటారు. గుండు గుండు అంటారు. ఎవరిది? నాదా? నాదెందుకు ఎత్తు? నేను నేను లేవక ముందే నేను లేపుతుంది. చీ అప్పుడు నేను ఇది కూడా ఎత్తు. నువ్వు రాత్రి వండుకుంటావు కదా అది పెట్టుకొని మాస్క్ కళ్ళకి, అది పెట్టుకో కథం. నిన్న అప్పుడు కడిగేస్తా నీ జుట్టుని మొత్తం మెల్లగా వచ్చి ఇట్లా కత్తెర పెట్టి మొత్తం కడిగేస్తావు. నిన్ను కడిగేసుడే నీ జుట్టుని రాత్రి. బాగుంటాయి. మేము ఇవి పెట్టాము క్యాగలు జుట్టేసిన మళ్ళీ తీస్తానని చూద్దాం ఎట్లా మరి అట్లా ఇటే ఇది కలిపి పెట్టాలి ఇంట్లో. నేను పట్టుకుంటాను టైట్గా కలిపి పెట్టాలి. ఇది మరీ చిన్నగా ఉంది కదా, గదే కదా టాస్క్. మరి ఇంకా వేరే ఉన్నాయి అవి పెట్టచ్చని అయితే మంచిగా ఉంటుంది.
వేరేదంటే ఎదురుంది. వద్దు వద్దు సెట్ అయింది లాగా. సెట్ అయింది. ఇప్పుడు చెప్పా. ఇంకోటి కూడా ఉంది. ఇది సైన్ ఇంకోటి ఉందా? ఈ దుక్కు కోసం తీసుకున్నారా ఇది? ఒకటి ఉంటుంది. బా చూడు ఒకసారి. ఓకే కదా? చూపి అడుగు. అవుతుందా మరి? అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. డిస్కవర్ అయితే చిక్కుకుంటే ఇది మధ్యలోకి రావాలి. అసలు ఏది వస్తుంది మధ్యలో గిట్ట రావాలి. ఒక నిమిషం. డుగ్గు మనం బయటికి పోదాం డుగ్గు. బంద్ బంద్ బంద్. సారీ డుగ్గు, ఓవర్ యాక్షన్ అన్నందుకు. ఇక్కడనే పట్టుకుంటా. అంతేనా? ఇళ్ళకెళ్ళి రావాలి. ఇది ఓకే ఓకే పెట్టు. డుగ్గు మనం ఏం ఆడుకుందాం డుగ్గు? తర్వాత దామూతలు దావుడు ఉంటుంది కదా, దామూతలు. అదే తర్వాత దాని తర్వాత కొంచెం దాని తర్వాత నన్ను కిడ్నాప్ చేయవా? దొంగ పోలీసా? హెయిర్ కటింగ్ నేను చేస్తాను. హెయిర్ కటింగ్ అమ్మవారి గెటప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మవారి గెటప్ రెడీ అవ్వాలి. ఆ గెటప్ లో నువ్వు రెడీ అయినా అని చెప్పాలి. ఆ గెటప్ లో నేను రెడీ అయినా. ఓకే అమ్మవారి గెటప్ లేక చూడండి అమ్మ ఎలా ఉందా. అమ్మ అమ్మ ఒకరు వారొకరు. నువ్వు వారు నేను మమ్మీ. అమ్మవారి గెటప్. అమ్మ అమ్మవారంటే ఎవరు ఎప్పుడు? అమ్మ అమ్మ అంటే చెప్పు. అమ్మ అంటే ఎవరు ఎప్పుడు? అమ్మ అంటే మనం బెల్లంపల్లి పోతాం కదా, అట్లా మనం బెల్లంపల్లికి వెళ్తాం చూడు, అలా అమ్మమ్మ ఉంటది కదా. అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ. దీన్ని చూడ్డాను ఇది కరెక్ట్ అత్తలేదు. బాగుంటది బాగుంటుంది కానీ అది ఆగుతలేదు. రైట్ ఓకే దాన్ని వదిలేసేద్దు. దాన్ని మ్యాచ్ అవుతుంది సెట్. నేను మంచిగా ఉండదు ఆల్రెడీ పెట్టిన మెరుతుంది అది. రాఖీ పండుగ. రాఖీ పండుగ జెండా పండుగ. రాఖీ పండుగ అట్లనే దాని కిందనే ఉంటది. అది లూజ్ చేస్తుంది. ఇది బాగా లూజ్ చేస్తాను చూడు. అది మంచి లేదు కదా. ఇది ఎట్లుంది బ్రో? ఓకే అనిపిస్తుంది. అది పెట్టిన గంగడైంది. ఇది మంచి ఆవతలేదు రొడ్డాను. అది అదే చెప్తా. దారం పెట్టి కడతారు. దీన్నే కొంచెం గట్టిగా వేయండి. దారం పెట్టి కడతారు. ఇదే మంచిగా ఉన్నాయా? జిగేలు జిగేలు. ఇంకోటి ఉంది అది ఒకసారి చిన్న. అది కూడా దిగేలే. ఇది బాగుంది కాదని కాదు కానీ జిల్ 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 జిల్. అది టెంపుల్ జ్యువెలరీ కదా, మంచిగా మంచి లేదు. డుగ్గు మెరుతుంది ఇక. దాని మ్యాచ్ అది అదే బెస్ట్. కానీ ఎట్లా అని అది ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ. మెడ గజ్జ అనిపిస్తుంది నాకు. పైన తీసేసి వేరే ఓకేనా? మొయ్యద్రో మెల్లో తీస్తారా? ఇట్స్ ఓకే బిటో. ఇద్దరిది వేరే ఉన్నాయా? ఎక్స్ట్రా ఇచ్చిండు. వడ్డాలంకి ఇచ్చిండు ఎక్స్ట్రా. మెరిసిపోతాను మొత్తం బట్టలు నింపుకుంటా మెరిసిపోతాను చూడు.
తొట్టలు కూడా బాగుంది ఆ చైన్ మెడల్ది. అది నా దగ్గర చిన్నవి ఉన్నాయి రా, ఒక్క నిమిషం. ఇగో నేను అసలు మర్చిపోయినా. అమ్మలు పెట్టయితే బాగుంది. ఇంకా ఇగో 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 ఇది ఎట్లా పెట్టుకోండి ఇది చూడు ఒకసారి. ఓకే బాగుంటుంది. ఓకే దీనికి పొలికి కావాలి. బాగా పెట్టేలా బలుపు అట. బల్బు కాదు బల్బు. ఇది ఇక్కడ పిన్ని సన్ దారుణం పెట్టాలి. ఇంకా ఇట్లా పట్టు. ఇదేం పాట అది? పాల పిట్టెలో ఇది ఎందుకు దారాలు పెట్టి ఉండే కొన్ని బప్పు ఇక్కడ ఉన్న చూడు. డుగ్గు నీకు చంద్రముఖి తెలుసా? మా ఇంటి పక్కన ఉంటుంది చూడ ఆంటీ. రాత్రి పూట వస్తుంది చంద్రముఖి. నీకు ఎప్పుడైనా రాత్రి గజ్జల సౌండ్ వచ్చిందా? అట్లా గజ్జల సౌండ్ వస్తుంది. రోజు వస్తాయి. అడుగు పప్పని అడుగు. ఏముంటాయి సినిమా స్టోరీ చెప్పు. సినిమా స్టోరీ చెప్పు. అప్పుడు ఆయన వచ్చి ఇట్లా ఆడేస్తారు. అప్పుడు వాళ్ళు భయపడి అటు పోతారు. పెన్నాక ఫుల్ సార్లు ఉరికినాక ఏందన్నా చెప్పాలా, ఒక కాడ చాపుకుంటారు. చాపుకున్నాక అప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మారిపోతారు. అప్పుడు ఖచ్చితంగా అందరి చిన్న ముగ్గులు పంపింది. అప్పుడు ఆ ఒక్క చిన్న ముగ్గురు వెళ్ళిపోయింది. ఏం తెలియక ఒక ఐడియా వచ్చింది. వెనకాల ఒక ఫోటో పట్టుకొని ఒక బొమ్మ పట్టుకొని తర్వాత ఇప్పుడు నాకు తెలియదు నాకు ఇప్పుడు నేను చెప్ప బుద్ధి కాలేదు. ఇట్లుంటే ఇది మంచిగా ఉంటుంది. పామత్ అప్పుడు పెద్ద ఇట్లా రావాలి. ఇది ఎట్లా అవుతుంది ఇట్లా ముడే బట్టి అవసలేదు. అసలే అర్థంగా ఉన్నదంటే నువ్వు ఎంత మరి. పాల పిట్టలో బల్బు మెట్టు పైన జోరిందే. ఆగలే ఇట్లా ఓకేనా? జుట్టు రసాల నైపడి ఇప్పుడు కొట్టాల వేరేది చేతులు కదలదురా. బర్రె వెళ్తాను అప్పటి నుంచి. బాగుందిరా బాగాలేదా? మంచిగానే పడ్డది. ఇది పెట్టు. ఇది కూడా తీయద్దు. బాగుంది ఇది కూడా. టెంపుల్ చేయలేదు అవి ఒట్టి. ఇంక పైకన్నాడు పైకన్ ఇక్కడ అతి ఎత్తావు నువ్వు గిట్ట ఎందుకు ఎత్తావు మాకేంటి? ఎక్కడ చెప్పు ఏడరా నమ్మచ్చా చెప్తుంది నాకు ఎక్కడ అయిపో ఏడవచ్చు
వేపించుకుంటాను ఏమయ్యా ఇది రైట్ వైరు రైటే ఈ వైర్ కాదు కానీ ఇది టాంపూస్ అన్నట్టు టాంపూస్ రాదు వైర్ కాదు ఇప్పుడు నిల్చో ఇప్పుడు కూర్చుకోదు ఇక తీసేసిందా తమాషాలు లేవు ఏది ఇదా ఇది ఆగుతలేదురా నీకు అది ఆడ పెట్టరు అది పెట్టాను మరి అది పెడితే ఎట్లా ఉంటుంది పెడదాం అది ఏం కాదు మరి మంచిగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది పెడదాం పట్టదు యాక్చువల్లీ మెడకేసుకునేది బట్ వడ్డల లెక్క పెడదాం ఏం కాదు మంచిగా ఉన్నది సింపుల్గా ఇట్లా తిప్పి పెట్టదు అంతేనా అట్లనేనా అట్లా ఇదే స్ట్రైట్ సింపుల్గా ఉంది కదా అది రాదా వెనుక ఉన్నది దారం ఉన్నది ఇది మంచిగా మంచిగా ఇదైతే పెట్టు పాల పిట్టలో బలుపు మెట్టు పైన దూరిందే పాల పిట్టలో బలుపు మెట్టు పైన దూరిందే అది పట్టుకోరా ముంగడికి ఎక్కడికి అక్కడికి పట్టుకో కరెక్ట్ పట్టుకున్నావు ఇంత టైట్ పాల పిట్టలో బలుపు టైట్ చేస్తాను నేను మెట్టు పై నుంచి దూరిందే చాలు ఓకేనా సుసేకి డబ్బమే ఉంటా అదో డబ్బా ఏంటి రోజు దీనికి బ్యాంగిల్ తీసుకెళ్తావు డబ్బమే ఉంటా నేనా చెవులు అవి వేయకుండా మంచిగా ఉన్నాయి ఎగరేపు అది పెట్టే సుసేకి పడతానా సుసేకి బ్యాంగిల్ కూడా 4 కొంటే ఈ 100 కొల్లి 4 కొంటే 2 మా ఇంట్లో పడేసి కూర్చోరు నేను అడ్డాలం కూర్చో అడ్డాలు సూపర్ ఉంటాయి ఎందుకురా మీకు అల్లరి అది మమ్మీ ఎప్పుడు అరే గివిగో కూర్చుకో తీసేస్తాను కూర్చుకున్నప్పుడు తప్ప రెడీ చేసి ఇస్తాను రెడీ చేసినాను రీగన్ పట్టు మన బయటికి వెళ్ళాలి వెళ్తేరా గాజులు అంటేనే గట్ల ఉంటాయి మరి చూడండి సూపర్ కరెక్ట్ మ్యాచ్ అయింది మంచి మ్యాచ్ అయింది కొంచెం నైట్ ఉన్నాయి మరి అంత లేదు ఇది అత్తలేదు దిశ ఒకటి ఉండదు అవి పట్టింది ఈజీగానే డుగ్గు చుట్టూ అయితే తెలుసా డుగ్గుకి అట్లా ఇప్పుడు డుగ్గుకి నిద్రత్తే నాకు కూడా నిద్రత్తా మాకు కూడా 5 6 7 5 6 7 చూడు ఒకసారి 8 6 ఉన్నాయి ఒకటి పడ్డా 6 ఉన్నాయి ఒకటి పడ్డా విశాల్ బ్రోగి ఇప్పుడు ఓకే రైట్ ఉంచుకుంటాడు డుగ్గాడు విశాల్ బ్రోగి ఇప్పుడు ఒకసారి మంచిగా ఉందా అన్నాడు సూపర్ అంటే మన సంబరాలు ట్యాగ్ బంద్ చేయడం నువ్వు అమ్మవారు అంటున్నావు కదా అమ్మవారు ఫుల్ మంచి గాలి వేసుకుంటుంది చేతికి వేసుకోవాలి కదా డుగ్గు గాజులు వేసుకో డుగ్గు మంచిగా ఉంటుంది ఏం కాదు ఏం కాదు వేసుకో ఏం కాదు వేరే గాజులు చూస్తావు ఏం కాదు వేరే వేసుకో లేదు డుగ్గు వేసుకుంటుంది డుగ్గు మంచిది కానీ ఏడుగు బ్యాడ్ డుగ్గు మంచిది వేసుకుంటుంది మీకు తెలియదు వేసుకుంటావా డుగ్గు వేసుకుంటావు అవి కొద్దిగా టైట్ అయినాయి కానీ మరి ఏడ్చే అంత లేవు కానీ ఇటు రాంటే ఇట్లా అవుతుంది ఇట్లా పెడితే ఎట్లా పెట్టాలా బాగా నువ్వు నన్ను తయారు చేసే అవసరం లేదమ్మా నేను తయారు చేసి సైలెంట్ ఉంటుంది నువ్వు సైలెంట్ ఉంటావు ఓకే తెలుగులో అయింది ఇప్పుడు అట్లనే ఉందో చూసేకి నవ్వమని ఉంటాడు ఏం మాదరా డబ్బా మాదరా చూసేకి నవ్వమని ఉంటాడే నా
జిడ్డు దానం చేసినట్టు తెలుసాను లిప్స్టిక్ ఇదే అటు తిరుగు నువ్వు ఫస్ట్ అటు తిరుగు అటు కెమెరాకి ఎదురు అంటే ఇక చూడు దయ్యం కళ్ళు లేని సేమ్ నీయే కళ్ళు కాచి ఏమైనా బట్టలు గిట్టున్నాయి ఇడుగు అమ్మవారి గెటప్ ఇట్లా రౌండ్గా తిరుగుడుగు రౌండ్గా తిరుగు రైట్ ఆగు అక్కడే స్టడీ 1 2 3 గో ఆగా స్టాచ్యూ 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 అట్లనే ఉండు కదల కాడ నుంచి ముక్కు పుల్ల కూడా గోల్డ్ పెడితే మంచిగా ఉంది సిల్వర్ మెల్లమెల్ల క్లోజ్ చేస్తాను లేదంటే లిప్స్టిక్ ఏ వెయిట్ కాదు చూడు ఇటు చూడు ఆగు పెడుండు ఇటు చూడు ఇటు చూడు నేను బెడ్రూమ్లో పోయినా నువ్వే పోతావా ఇది బాగుంటుంది సూపర్ హాయ్ చెప్పు బ్యాంగిల్స్ ఒక్కట్లేదు బాయ్ పప్పకి ఒకసారి బ్యాంగిల్స్ వేసుకోమంటే ఏడుతుంది భయపడుతుంది వేసుకుంటా అన్నది ఇప్పుడే నాతో వేసుకుంటావు కదా అగో నువ్వు వేసుకుంటాను ఇప్పుడే నాతోని అన్ను మంచి లేదు బ్యాంగిల్స్ వేసుకోకపోతే గలీజ్ ఉన్నావు అబ్బో ప్లీజ్ డుగ్గు వేసుకో డుగ్గు ప్లీజ్ డుగ్గు అబ్బా వేసుకో డుగ్గు పో నీతో మాట్లాడాను ఫోటోలు తీయని నేను నీతో మాట్లాడాను నేను నీతో మాట్లాడా దాన్ని కిందికి పెడతాను పెట్టిన తర్వాత తిప్పుతాను నేను ఆడా ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకోకపోతే సరే పో కట్టి ఆడుకో నేను నీ బొమ్మలు అన్నీ రాత్రి పడేస్తావు ఏం చేస్తావు దునుకు మంచిగా ఉంది బ్యాంగిల్స్ వేసుకుంటే ఇక సూపర్ ఇక బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంకా కానీ పిల్ల ఏమన్నా బ్రేస్లెట్ లాంటిది ఏం లేవా ఉట్టిగా చెయ్యి బొమ్మలే గిమ్మలే ఉన్నాయండి చూడు ఒకసారి చేతులకు మైదా రైట్ ఓకే సూపర్ చలో సో గాయస్ పారానే ఉండే మా ఇంట్లో ఇప్పుడు కృష్ణాష్టమికి రెడీ చేసింది ఊకే దాన్ని పెట్టని దాంతోనే ఆడుతుంది ఒకసారి ఏమో కింద పడేసింది ఎందుకు లేదని చెప్పి పడేసినాం ఇప్పుడు చూడు ఇప్పుడు దాంతోనే అవసరం పడ్డది ఇక లేకపోయేసరికి ఈ కుంకుమ వాడి ఏం చేస్తాం తప్పలేదు బ్యాంగిల్స్ వేసుకుంటలేదు గాయస్ ఇప్పుడు వీడియో ఫోటోలు పెడితే మీరు అక్క గాజులు వేయాలంటారా వేసుకుంటలేదు ఏడుస్తుంది బ్యాంగిల్స్ వేసుకుంటావా చూడు ఏదో పెడుతుంది ఎప్పుడు సూపర్ ఉన్నారు తల్లి వేర్ ఆర్ యు గోయింగ్ నవ్వాలి మంచిగా మొత్తం కాదు నార్మల్ చూడు పట్టుకో జడని జడ ఇట్లా పట్టుకో జడని పట్టుకోక చేత్తో నా రైట్ నడుచుకుంటా రైట్ నడుచుకుంటా ఒక్క నిమిషం నడుచుకుంటా మెల్లమెల్ల నడుచుకుంటా మూతి మంచిగా పెట్టినా అట్లా
పాపకాయ కూడా. సో గాయస్ ఇంకో రీల్ మేకింగ్ అనమాట. ఇప్పుడు ఫొటోస్ అయిపోయింది, రీల్ తీస్తున్నాము. మస్తు సతాయిస్తుంది, అంటే చిన్నపిల్లలు అంతే ఉంటుంది. అటు వెళ్ళురా మెల్లగా నడువురా అంటే వెళ్ళిపోతాను డైరెక్ట్, అటు ఇటు నడువురా అంటాం అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అట్లా అవుతుంది అనమాట. వస్తుంది ఇప్పుడు బైక్ సౌండ్ అని భయపడుతుంది. ఇటు రావురా, అక్కడ నుంచి తీసుకొని ఎత్తి మీద పెట్టుకొని రావాలి. సో ఇప్పుడు స్టిల్ చెప్తున్నా, నీ ఇష్టం, నీకు ఏదైనా వస్తుంది తీసుకో. రెడీ కమాండ్ తీసుకో, నీకు ఏది నచ్చితే తీసుకో. అట్లా పెట్టుకోరాదు, కుండనే నెత్తి మీద పెట్టుకో. విశాల్ బ్రదర్కి చూడాలి అట్లా. వెరీ గుడ్. దా దా అటు విశాల్ బ్రదర్కి చూడు అట్లా. వావ్ సూపర్ క్యూట్. వర్షం పడుతుంది, ఎత్తుకొని తీసుకుపోతాను. ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు వర్షంలో కూడా ఫోటోలు దిగుతారు. బయట అది వర్షం వస్తుందని చెప్పేసి ఇంట్లోకి వచ్చినాము. ఇక్కడ కొన్ని దిగుతున్నాం. పాపం కొంచెం దడిచింది. విశాల్ బ్రో బాగా కష్టపడదు. ఏం పెట్టాలి ఇటు సరే సూపర్. చూడు రెయిన్ కోట్ వేసి దిగుతావా నువ్వు ఫోటోస్? దేవుడి దగ్గర కాదు, ఇటు రావాలి. సో గాయస్ ఇంకా బయట వర్షం పడుతుందని ఇంట్లో తీస్తున్నాం. ఎట్లా ఎత్తుంది చూడండి, ఏదో తంటలు పడుతున్నాం రీల్ కోసం. మెల్లగా అంటావు ఇట్లా. బా ఈయనతో తీసుడు కష్టమే. విశాల్ బ్రోనే మెల్లగా అన్నాడు.